హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తన్విత్ క్రియేషన్స్. సో లాస్ట్ టైం షార్ట్స్లో చెప్పినట్టు నేను మ్యూజల్లీ ట్రై చేశాను అనమాట ఇంట్లోనే. సో బేసిక్గా నాకు మార్నింగ్ అది తినడం ఇష్టం, కానీ బయట చూస్తే చాలా కాస్ట్లీ అనిపించేది. సో అలా వదిలేసేదాన్ని. సో ఈ మధ్య ఒకసారి ఏదో వీడియో చూసినప్పుడు అరే మనం ట్రై చేద్దాం ఇంట్లో ఎలా వస్తుంది అని చెప్పి ట్రై చేశాను. అండ్ ఇట్ వాస్ టూ గుడ్. యాక్చువల్లీ బయట తీసుకున్న మ్యూజల్లీ కంటే ఇంట్లో చేసుకున్నది చాలా బాగుంది అనిపించింది. సో దట్స్ వై ఐ వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ యూ ఆల్. మీరు ఇంట్లో డైట్ కానీ లేదా హెల్దీ ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి టైం ఉండదు. సో ఒక్కొక్కసారి ఏమైపోతుంది అంటే నాకు మార్నింగ్ ఆఫీస్కి క్విక్ రైడ్లో అలా త్వరగా బుక్ చేసుకోవడం వల్ల త్వరగా బయలుదేరాల్సి ఉంటుంది అనమాట. సో అప్పుడు నేను మార్నింగ్ టిఫిన్ తినడానికి ఉండదు. పిల్లలకి హస్బెండ్కి లంచ్ బాక్స్ చేసేసి వాళ్ళకి బాక్సులు కట్టించేసి నేను త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది కదా. సో ఆ టైంలో నేను ఇది తీసుకెళ్ళి ఆఫీస్లో ఎలానో మిల్క్ ఉంటాయి అనమాట. సో దాంట్లో వేసేసుకొని ఒక చిన్న ఫ్రూట్స్ బాక్స్ కొంచెం తీసుకెళ్ళి అలా తినేస్తాను అనమాట. సో అందుకు చాలా హెల్దీ అనిపిస్తుంది. సో మీతో షేర్ చేస్తాను, మీరు కూడా ట్రై చేసి జస్ట్ లెట్ మీ నో ఇఫ్ యూ ఆల్రెడీ ట్రైడ్. కమెంట్స్లో షేర్ చేయండి హౌ యూ లైక్ ఇట్ అని. అండ్ చాలా సింపుల్గా అంటే మన ఇంట్లో ఉన్నవి. సో పిల్లలు ఉంటే మన ఇంట్లో ఇవి ఆల్రెడీ అన్నీ రెడీగా ఉంటాయి కదా. సో వీటితోనే చేశాను నేను, కొత్తగా ఏమీ తీసుకున్నది ఏం లేదు. సో మామూలుగా ఇంట్లో పిల్లలు పిస్తావి స్కూల్కి కట్టిస్తుంటాను అనమాట వాళ్ళకి, లేదా ఇలా చిన్న చిన్నవి చాక్లెట్స్ అలా చేసి పెడుతుంటాను. సో అన్నీ ఇంట్లోనే ఉంటే సరే ట్రై చేద్దామని ఇట్లా స్టార్ట్ చేశాను. సో మనకి ఓట్స్ కొన్ని కాన్ఫ్లెక్స్ వేసాను, లేకపోయినా ఓకే, మన దగ్గర ఇంట్లో ఉన్నవి మాత్రమే వాడుకోండి. లైక్ పిస్తా, క్యాష్యూ, బాదం, ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొనేసి ఇలా నేను కొన్ని అటుకులు వేసాను, అంటే ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి. సో ఇవన్నీ ఇలా ఒక బౌల్లో తీసుకొని ఓట్స్, కొన్ని కార్న్ఫ్లేక్స్ ఉంటే కార్న్ఫ్లేక్స్, లేదంటే ఓకే యూ కెన్ అవాయిడ్ ఇట్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ట్రై ఇట్. ఇంట్లో ఎలానో వేస్ట్గా ఉన్నాయని చెప్పి నేను వేసాను. సో సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మెలాన్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్, ఇలా ఏమున్నా సరే ఇంట్లో నాకు ఎలానో ఇవన్నీ ఇంట్లోనే ఉండే. ఇలా కొన్ని చాకో చిప్స్ అన్నీ వేసేసి బాగా నేను షుగర్ ఏం వేయలే అనమాట. ఈవెన్ హనీ కూడా లేకుండా ఉండే, ఒక్క స్పూన్ ఏమో ఉన్నింది అంతే ఇంట్లో. సో జస్ట్ పీనట్ బటర్ వేసేసి బాగా కలిపేసాను అనమాట. సో బాగా కలిపి నేను చేసిన ఒక మిస్టేక్ ఇక్కడ చెప్తాను అనమాట. నేను మామూలుగా గ్లాస్ బౌల్లో వేసి బేక్ చేద్దాం అనుకున్నాను, సో దట్ దాంట్లో ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి. సో నేను 10 minutes సో ఇప్పుడు మనం ఫస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొని బాగా కలిపేసి, సో దట్ కొద్దిగా మెత్తగా అవుతుంది కదా. సో అప్పుడు బేక్ చేయాలి ఒక 10 minutes అలా. నేను చూసాను 10 minutes పెట్టి చూస్తే అది పైన ఒక్కటే ఆరిందనమాట, మీరు వీడియోలో చూస్తున్నట్టు. కింద అస్సలు చాలా మెత్తగా ఉన్నింది. సో నేను ఇంక అందుకు ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పేసి ఒక వెడల్పుగా ఉంటుంది కదా, సో అట్లా ప్లేట్ తీసుకొనేసి దాంట్లో మరి 15 అంటే నాకు 2 times పెట్టాల్సి వచ్చిందనమాట. ఒకసారి 10 minutes పెట్టి ఇట్లా జస్ట్ ఒకసారి పైకి కిందికి తిప్పేసి ఒక 5 minutes అలా ఇలా మళ్ళీ ఒక 2 minutes పెట్టాను. తర్వాత తీసేసి మరి ఇంకో రౌండ్, సో నాకు 2 rounds పెట్టాల్సి వచ్చిందనమాట. సో అలా పెట్టిన తర్వాత ఇంట్లోనే ఇవి మిక్స్డ్ బెర్రీస్ ప్యాకెట్ చాలా డేస్ అయింది ఆర్డర్ చేసి, అవి కూడా తీసుకొని అవి కూడా కలిపేసి చిన్న చిన్న పీసెస్ చేసి అవి మనం ఇట్లా బేక్ చేసి ఉంటాం కదా. బేక్ చేసినవి ఫస్ట్ మనం చేయాల్సిన మిస్టేక్ అన్నమాట, చేయకూడని మిస్టేక్. ఏమంటే మీరు దాన్ని వెంటనే తీసేసి బౌల్లో కానీ లేదా ఏదైనా బాక్స్లో అస్సలు క్లోజ్ చేయకూడదు, ఎందుకంటే అది తేమ ఆవిరి ఫామ్ అవుతుంది కదా. సో అలా అయినప్పుడు మనకి మెత్తగా అయిపోతుంది. సో అందుకోసం నేను బయట చాలాసేపు పెట్టాను అనమాట. హోప్ యూ ఆల్ లైక్ దిస్. సో ఇలా ట్రై చేసి అండ్ తర్వాత చల్లగైన తర్వాత స్టోర్ చేసుకొని ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉన్నిందో. హోప్ యూ ఆల్ లైక్డ్ అవర్ వీడియో. Thank you. If you haven't subscribed it, please do subscribe. I'll see you in next video.